హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్విక్ తేజ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ. అండ్ ఈ కర్రీ ఎలా చేయాలో చెప్తాను, రెసిపీ చూసేయండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర ఆకుల్ని మాత్రమే వేసుకోవాలి, కాడలు వేసుకోవద్దు. ఈ ఆకుల్ని వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అండ్ నేను చేస్తున్న 1/2 kg చికెన్కి ఒక గోంగూర కట్ట అయితే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో గోంగూరల్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గ్రైండర్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 2 లవంగాలు వేసి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోనికి 2 టేబుల్ స్పూన్లన్నర ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, 1 యాలక్క, 1 స్టార్ అనాస పువ్వు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనికి 1 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా 1 టీ స్పూన్ వేసి 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసి మనం వేసుకున్న మసాలా పొడి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలని యాడ్ చేసుకున్న తర్వాత టమాటోలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత టమాటో ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇందులోనికి 1/2 kg చికెన్ కూడా వేసుకొని ఈవెన్గా కలుపుకొని మనం వేసుకున్న చికెన్లో ఆ వాటర్ ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, 10 to 15 మినిట్స్ తర్వాత చికెన్లో నుండి వాటర్ కొద్దిగా సపరేట్ అయిపోయి కొద్దిగా ఆయిల్ పైనకి తేలుతుంది. అండ్ ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడా సాల్ట్, 2.5 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగానే వేసుకోండి. మనం వేసుకున్న కారం, ఉప్పు అనేది చికెన్కి బాగా పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చికెన్లో నుండి ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని ఈ గోంగూర అనేది ముక్కలకి బాగా పట్టేలాగా ఈవెన్గా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ గోంగూర పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి గ్రేవీకి సరిపడా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీలైతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదనుకుంటే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, 5 to 10 మినిట్స్ తర్వాత చికెన్ కర్రీలో నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ కర్రీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.